ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు డిసైడ్ చేసినా సరే, నేను ఫైనల్ చేసినా సరే, అభివృద్ధిపై మొదలైన రచ్చ బహిరంగ చర్చకు సిద్ధమంటోంది. డెడ్ లైన్ లోపు నువ్వు రాకపోతే నేను చెబుతానని సవాల్ విసిరారు వైసీపీ ఎమ్మెల్యే. చర్చకొచ్చి రచ్చ జరిగితే కేసుల్లో ఇరికిద్దామనా? నీ పప్పులు ఉడకవంటున్నారు టీడీపీ సీనియర్. రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే సవాల్. నా సర్వీస్లో నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశానని మాజీ మంత్రి కౌంటర్. పలమనేరులో పందెం పుంజులా కాళ్ళు దూకుంటున్నారు రెండు పార్టీల నేతలు. అభివృద్ధిపై సవాళ్ల పర్వం, చర్చకు సై అంటున్న నేతలు. పలమనేరులో పందం నీదా నాదా? చిత్తూరు జిల్లా పలమనేరులో ఎన్నికల వేడి ప్రారంభమైంది. పలమనేరులో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రిగా రాజకీయం రంజుగా మారింది. పలమనేరు అభివృద్ధిపై వైసీపీ ఎమ్మెల్యే వెంకటగౌడ, టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఈ సవాళ్ల పర్వం పలమనేరు పొలిమేరలు దాటి జిల్లా అంతా హాట్ టాపిక్ అయింది. అభివృద్ధి అంతా తన హయాంలోనిదేనంటున్న అమర్నాథ్ రెడ్డి ఆధారాలతో నిరూపిస్తానంటున్నారు. అటు ఎమ్మెల్యే వెంకటగౌడ చర్చకు ప్లేస్ డిసైడ్ చేయమన్నట్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో వీళ్ళుంటే వీళ్ళు ఏమనాలని అడుగుతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ రచ్చ మీద మాట్లాడుతా ఉన్నా. నిజంగా ఎవరికైనా అనుమానం ఉన్నా, లేదా నేను చేసినానని చెప్పుకునే దమ్మున్నా, లేదా నేను చేసినానని చెప్పుకునే శక్తి ఉన్నా నా ముందరికి రండి. నేను ఎవిడెన్స్ తో కూడా ఇస్తా. మేసం మీద చెయ్యేసి చెప్తా. పలమనేరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న వెంకటగౌడ డేట్, టైం, ప్లేస్ ఫిక్స్ చేసి చెబితే బహిరంగ చర్చకు సిద్ధం అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పలమనేరు అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ వైసీపీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి, ఏ రోజు రావాలి? నువ్వు నిజమైన చిత్తశుద్ధున్నటువంటి రాజకీయ నాయకుడైతే నువ్వు చెప్పిన ప్లేస్ కి, నువ్వు చెప్పినటువంటి టైం కి నేను వస్తాను. నువ్వు ఏ రోజైతే, ఏ ప్లేస్ అయితే, ఏ టైం అయితే చెప్తావో ఆ టైం నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. పలమనేరు అభివృద్ధిపై చర్చకు టైం, డేట్ ఫిక్స్ చేసే అవకాశాన్ని అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే. విపక్ష నేత ఆ పని చేయకపోతే తానే తేదీ, స్థలం అనౌన్స్ చేస్తానంటున్నారు వెంకటగౌడ. చర్చ జరుగుతుందో, రచ్చ కొనసాగుతుందో గాని టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు ఎన్నికల ముందు పలమనేరు పాలిటిక్స్ లో సెగలు రేపుతున్నాయి. నేను టైం చెప్తా, నేను ప్లేస్ చెప్తా. నువ్వు పెట్టినటువంటి అదే రచ్చ దగ్గరికి నేను పోతా, లేదా నువ్వు చెప్పు, నేను వస్తా. రా తెలుసుకుందామట. ఏం తెలుసుకునేది నీతో? ఎవరన్నా ఊర్లో పిల్లవాడు చదువుకున్నట్టు ఉంటే వాడికి చెప్తా, లేదు చదువులేను కన్నా చెప్తా. నీకెట్లా అని చెప్పేది? నీకెట్లా అర్థమవుతుంది నీకు చెప్పడానికి? నీ బూటకపు మాటలన్నీ నమ్మడానికి ఎవరు ఈ ప్రజలు సిద్ధంగా లేరు. ఒక్కొక్క ఊర్లోకి పోతే ఒక్కొక్క మాట మాట్లాడుతున్నావు. చిత్తశుద్ధి ఉందా నీకు? అంటే పిలిచి టైం డేట్ చెప్తే చిన్నగా పోలీసు వాళ్ళకి చెప్పి తప్పుడు కేసులు పెట్టించాను. వీళ్ళ మీద పెట్టిస్తుంది. సంబంధం లేని వాళ్ళ మీద పెట్టించలా 307 కేసులో. ఇక్కడ పక్కనే కూర్చొని ఉంటారు కదా. నీ హయాంలో ఒక్క రూపాయి, ఒకే ఒక్క రూపాయి ఇచ్చింటే కూడా ఆ రోడ్లకి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను. అమర్నాథ్ రెడ్డికి నీకు దీనికన్నా ఇంకేం చెప్పాలా? నేను ఫలానప్పుడు ఫలాని టైంలో ఫలాని లెటర్తో ఫలాని శాంక్షన్ తీసుకొచ్చిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రోడ్డు శాంక్షన్ చేసిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ కాలేజ్ తెచ్చిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చిన, అన్ని చూపించచ్చు కదా, తప్పేం లేదు కదా. మొత్తం లెక్క తీసుకోరా. నేనేం చేశానో నువ్వేం చేసావు తెలుసుకుందాం. అంతేగాని బూటకపు మాటలు, ప్రజలను మోసరించేది, వంచే మాటలు, ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తావు? ఇట్లా జీవితకాలం ఇట్లా మోసం చేసుకుని బతకాలనుకున్నావా? 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండ. ఈయన ఒక దఫా శాసనసభ్యుడు అయినాడు. నన్ను దొంగ కింద మాట్లాడితే దొంగ ఎవడనేది ఈ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా తెలుసు. నువ్వు దమ్ముండేవాడైతే నీ మీసు మెలేసి మాట్లాడేవు కదా, అదే చెప్తా ఉన్నా. ఛాలెంజ్ నేను చేస్తా ఉన్నా. ఈరోజు తమరిదేమైనా ఉంటే ముందు చెప్పండి.
ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చూసినాము. ఈ బుట్ట బెదిరింపులు ఇవన్నీ ఎన్నో చూసినాము. ఊరికే నా ముందర ఏమిటి గంతులేస్తావు?